హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మీ మొబైల్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత కూడా మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు 1 డే కూడా రావడం లేదు అంటే మీ మొబైల్లోని ప్లే స్టోర్లో మీరు చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. నార్మల్గా మీ మొబైల్లో మీరు ఒక 40 అప్లికేషన్ 50 అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నా సరే ప్రతి ఒక్క అప్లికేషన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా. ఇదే ప్లే స్టోర్లో మీరు ఒక 5 సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లోని ప్లే స్టోర్లో మనం చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ నేను ప్లే స్టోర్ని అయితే ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా మన మొబైల్లో ఒక 40-50 అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా. ఆ అప్లికేషన్స్లో ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అప్లికేషన్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అప్డేట్ వచ్చినప్పుడు ఆ అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాని కారణంగా మన మొబైల్ యొక్క డేటా కూడా తొందరగా ఖర్చు అయిపోతుంది. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్లో మనకు ఆ ప్రాసెస్ జరగడం వల్ల మన బ్యాటరీ కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. అందుకే మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ రాకుండా తొందరగానే డిశ్చార్జ్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఆపేయాలి, దీన్ని మనం అరికట్టాలి అంటే ఇక్కడ సింపుల్గా ప్లే స్టోర్లో మీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులోనే మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్ అందులోకి వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూసినట్టయితే ఆల్రెడీ సెటప్ చేసి పెట్టుకున్నాను. మీ మొబైల్లో ఇక్కడ ఓవర్ వైఫై అని కావచ్చు, లేకపోతే మొబైల్ డేటా అని కావచ్చు అని పెట్టుకుంటారు అనమాట. సో చాలా మంది ఇందులో ఏం సెట్టింగ్ చేసుకుంటారంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా వైఫై కనెక్ట్ చేసుకోవాలి, నా మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అని అప్డేట్ అయిపోవాలి అని చెప్పి సెట్టింగ్ అయితే చేసుకుంటారు అనమాట. సో దీని కారణంగా బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అయిపోతుందని వాళ్ళకి తెలియదు. సో అందుకే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇక్కడ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ పైన ప్రెస్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అప్లికేషన్ మనకు అది మ్యాండేటరీ కంపల్సరీ ఏదైనా మనం అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ అప్లికేషన్ వెతికి మనం మాన్యువల్గా అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే సెకండ్ సెట్టింగ్ కూడా మనకు ప్లే స్టోర్లోనే ఉంటుంది. అదే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ సింపుల్ ప్రొఫైల్ పైన ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, దీన్ని నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ డైరెక్ట్గా స్కాన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మీ మొబైల్ ఇది విధంగా కాకుండా మీకు ఇక్కడ ఒక వార్నింగ్ సింబల్ చూపిస్తే ఇక్కడ టర్న్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు సింపుల్ టర్న్ ఆన్ పైన ప్రెస్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. అసలు ఈ ప్లే ప్రొటెక్ట్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీరు ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఒక్కొక్క పని కోసం మనం ఒక్కొక్క అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో కొన్ని అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకునే అప్లికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఈ ప్లే ప్రొటెక్ట్ అనేది మీకు చూపిస్తుంది ఈ అప్లికేషన్ అనేది ఎక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది, మీరు అయినా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి. అప్పుడు మీకు ఇది ఇక్కడ నుంచి ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలా వద్దా అని చెప్పేసి మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దీన్ని టర్న్ ఆన్ అయితే చేసి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను స్కాన్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు ప్రజెంట్ నా మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటాను. ప్లే ప్రొటెక్ట్ అంటే సెక్యూరిటీ కోసం మాత్రమే కాదు, మనకు మొబైల్ యొక్క బ్యాటరీకి సంబంధించి కూడా ఇక్కడ చెక్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు నాకు మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఓకే పర్ఫెక్ట్గానే ఉన్నాయి అనమాట. సో ఇది కూడా మీరు కంపల్సరీగా టర్న్ ఆన్ చేసుకొని టైం టు టైం చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే థర్డ్ సెట్టింగ్ అనమాట. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ప్లే స్టోర్లో నుంచి మనకు నోటిఫికేషన్స్ రాకుండా మనం సెటప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్లే స్టోర్ నుంచి మనకు అంతగా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఏమీ రావు. సో అందుకే ఇక్కడ మనకు ఉన్న ఆ నోటిఫికేషన్స్ని కూడా మనం టర్న్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో టర్న్ ఆఫ్ ఏ విధంగా చేయాలి అంటే దానికోసం కూడా ఇక్కడ సింపుల్గా మళ్ళీ మన ప్రొఫైల్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్లోకి వచ్చేసిన తర్వాత మీకు పైన జనరల్ అని చెప్పేసి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా జనరల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు అన్నిటి నేను ఇక్కడ ఆఫ్ చేసేసి పెట్టాను. మీ మొబైల్లో మేబీ అవి ఈ విధంగా ఆన్ చేసి ఉండొచ్చు. మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఒక్కొక్క దాన్ని ఆఫ్ అయితే చేయాలన్నమాట. సో మీకు ఈ విధంగా ఆన్ చేసి అయితే ఉంటాయి. సో ఇందులో మనకు అంత పెద్దగా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అయితే ఏమీ ఉండవు కాబట్టి కంపల్సరీగా వాటిని మనం ఆఫ్ చేసి పెట్టుకుందే బెటర్. మీరు ఇక్కడ చూసినట్టయితే అకౌంట్కి సంబంధించి అప్డేట్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంకా వేరే ప్రామోషన్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో మనకు అదంతా అవసరం లేదు కాబట్టి సింపుల్ దాని పైన ప్రెస్ చేసి ఇక్కడ సైలెంట్ పైన ప్రెస్ చేసినట్టయితే అది మీకు మ్యూట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అది ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ నుంచి వీటన్నిటిని మీరు ఆఫ్ చేయాలి. ఒకటి రెండు కాదు, ఇక్కడ ఉన్న వాటి అన్నింటినీ మీరు ఆఫ్ అయితే చేయాలి. సో ఈ విధంగా చేసినట్టయితే మీ మొబైల్ యొక్క బ్యాటరీ చాలా వరకు సేఫ్గా అయితే ఉంటుంది అనమాట. లేకపోతే ప్రతిసారి ఈ అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది, ఈ అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి మనకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. అదేవిధంగా మన బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నేను వీటన్నిటిని ఆఫ్ అయితే చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మన ప్లే స్టోర్లో మనం చేసుకోవాల్సిన
థర్డ్ సెట్టింగ్ ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ సెట్టింగ్ కూడా మనకు జనరల్ సెట్టింగ్స్లోనే ఉంటుందన్నమాట. అదేంటంటే నార్మల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ నా మొబైల్ ఎక్కడ ఉంది, లైట్ థీమ్లో అయితే ఉందన్నమాట. లైట్ థీమ్లో ఉన్నట్టయితే మన మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఎక్కువగా లైటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దాని కారణంగా కూడా అది ఎక్కువగా బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే మన మొబైల్ యొక్క స్క్రీన్ ఎంత బ్లాక్ కలర్గా ఉంటే అంత తక్కువ బ్యాటరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకే ప్లే స్టోర్లోనే బై డిఫాల్ట్ మనకు డార్క్ థీమ్ కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారనమాట. సో దాన్ని సెట్ చేసుకొని కూడా మన మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ని చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్గా మళ్ళీ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ జనరల్లోనే మనకి ఇక్కడ థీమ్ అని చెప్పేసి ఉంటుంది. థీమ్లో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ నాకు లైట్ సెట్ చేసి ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్ నేను డార్క్ సెట్ చేసుకుంటాను. ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు నా ప్లే స్టోర్ మొత్తం డార్క్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయింది. సో దీనివల్ల మన ఐస్ పైన ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అదేవిధంగా మన బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అయితే అవ్వదన్నమాట. సో ఈ ఫోర్త్ సెట్టింగ్ కూడా కంపల్సరీగా మీ మొబైల్లో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్, ఇంపార్టెంట్ లాస్ట్ ఈ సెట్టింగ్ అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ప్లే స్టోర్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా లాంగ్ ప్రెస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చినట్టయితే మీకు ఇందులోనే ఇక్కడ ఐ బటన్ అయితే కనిపిస్తుంది. ఈ ఐ బటన్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ వస్తాయి అనమాట. అంటే ఓన్లీ ప్లే స్టోర్కి సంబంధించిన అప్లికేషన్ ఇన్ఫో మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనం నోటిఫికేషన్స్, పర్మిషన్స్ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం బ్యాటరీకి సంబంధించిన సెట్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్యాటరీకి సంబంధించి కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ వచ్చి బ్యాటరీ వచ్చేసి ప్రజెంట్ 0% యూజ్డ్ అని చెప్పేసి ఉందన్నమాట. కొంతమంది మొబైల్లో ఇక్కడ ప్లే స్టోర్ అని వచ్చేసి దాని కిందనే మీ బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ యూజ్ చేసుకుంటుంది ప్లే స్టోర్ అని చెప్పేసి కూడా చూపిస్తుంది అనమాట. సో మీ మొబైల్ ఆ విధంగా చూపించినట్టయితే ఓకే, చూపించకపోతే దాన్ని వదిలేసేయండి. ఇక్కడ బ్యాటరీ కింద ఉంది కదా, ఇక్కడ కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ బ్యాటరీ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, అన్రిస్ట్రిక్టెడ్, ఆప్టిమైజ్డ్, రిస్ట్రిక్టెడ్ అని చెప్పేసి. సో ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్ కనుక ఉన్నట్టయితే మీరు ఏ అప్లికేషన్ అయినా సరే ఎంత బ్యాటరీని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఆప్టిమైజ్డ్ పైన ప్రెస్ చేయండి. దీన్ని మీరు రిస్ట్రిక్టెడ్ కనుక పెట్టారనుకోండి అది మొత్తమే బ్యాటరీని యూజ్ చేసుకోకుండా ఉంటుంది. సో పైనది కాదు కిందిది కాదు ఆప్టిమైజ్డ్ అని పెట్టండి. ఒకవేళ మీ మొబైల్లో ఈ 3 కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆప్షన్ చూపించి దాని పక్కన రికమెండెడ్ అని చూపించింది అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సెటప్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మన మొబైల్లోని ప్లే స్టోర్లో సింపుల్గా కనిపించే ఒక 5 సెట్టింగ్స్ మన మొబైల్ యొక్క బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి ఈ విధంగా యూస్ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్లో ఏ సెట్టింగ్ మీకు ఇంతకుముందు తెలుసు, ఏ సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక సెట్టింగ్ మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఇప్పటివరకు ఇంకా మీరు మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం పోతే కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ అయితే ఇస్తాను, ఫాలో అవ్వండి. మనం ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఇటువంటి ఏమైనా ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కానీ ఉన్నట్టయితే నేను అందులో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా చిన్న వీడియో, చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.